ఈ ఫోటోలో చూస్తున్నటువంటి వీరిని మీరు గుర్తుపట్టారా? మీరు ఉపాధ్యాయులుగా కాకపోవాలి, లేదా మీ సంబంధించిన వారు ఎవరు ఉపాధ్యాయులుగా లేకుండా ఉండాలి. అవును, మీరు కనుక్కున్న నిజమే. వీరు సామల యాదగిరి గారు, పిఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షులు. పిఆర్టీయు అంటేనే పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల కొరకు పుట్టినటువంటి ఒక సంస్థ. తాను ఉపాధ్యాయుడిగా ఉండి తనలాంటి సమస్యలని భవిష్యత్ తరాలలో ఉపాధ్యాయులు రావద్దని ఒక లక్ష్యంతో దీక్షతో ఏర్పడిన సంఘమే పిఆర్టీయు సంఘం. ముఖ్యంగా పిఆర్టీయు సంఘంలో సాధించినటువంటి విజయాలను గురించి చెప్పుకోవాలంటే 1973 లోపల పంచాయతీ ఉపాధ్యాయులకు పింఛన్ సౌకర్యం కల్పించే సంఘము పిఆర్టీయు. అదేవిధంగా 1985 లోపల పదవి విరమణ చేసినటువంటి లేదా మరణించిన ఉపాధ్యాయులకు కూడా పెన్షన్ వర్తిస్తుందని చెప్పే సంఘం పిఆర్టీయు. ఇలాంటి ఘన విజయాలు ఎన్నో ఉన్నాయి. వింటారా? తెలుసుకుంటారా? 89 లోపల పంచాయతీ ఉపాధ్యాయులంతా కూడా మండల విద్యాధికారులుగా, జూనియర్ లెక్చరర్లుగా నియామకం చేయడం జరిగింది. ఎగ్జిబిట్లో పోస్టులు పనిచేస్తున్నటువంటి పీఈటీలు, భాషా పండితులకు విలీనమైన తేదీ నుంచి ఇంక్రిమెంట్లు కూడా మంజూరు చేయబడ్డాయి. ఏకీకృత సర్వీస్ రూల్స్లు ఏర్పరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు కూడా 1992 లోపల విడుదలయ్యాయి. ఒకప్పుడు పంచాయతీ ఉపాధ్యాయులకు ఈ సౌకర్యాలు లేవంటే మీరు నమ్ముతారా? ఇది వాస్తవము. కేవలం పిఆర్టీయు సంఘం మాత్రమే పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల కొరకై పుట్టి పంచాయతీరాజ్ యొక్క ఉపాధ్యాయుల సమస్యల పోరాటం ఫలితంగా తమ నాయకులను ఎమ్మెల్సీలుగా ఎన్నుకొని ఎమ్మెల్సీ ద్వారా ప్రభుత్వంతో పోరాడి విజయం సాధించినటువంటి ఒక సంస్థ పిఆర్టీయు. జిఓఎంఎస్ నెంబర్ 463 ద్వారా పంచాయతీ మహిళా ఉపాధ్యాయులకు ప్రసూతి సెలవులు 90 రోజులు పిఆర్టీయు ద్వారా మంజూరు చేయబడ్డాయి. అదేవిధంగా జిఓఎంఎస్ నెంబర్ 291 ద్వారా గర్భస్రావానికి 8 వారాలు, ఇది కూడా పిఆర్టీయు ద్వారానే మంజూరు చేయబడ్డాయి. అంతవరకు లేనటువంటి ఒక సరెండర్ లీవ్ సౌకర్యము జిఓఎంఎస్ నెంబర్ 418 ద్వారా పిఆర్టీయు సాధించింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మహిళా ఉపాధ్యాయుల కొరకు కూడా ఎన్నో ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించింది పిఆర్టీఎస్ మాత్రమే. మొన్న మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల ప్రత్యేకమైనటువంటి సెలవులు కూడా పిఆర్టీయు సాధించిన ఘన విజయంగా చెప్పుకుంటూ పోవచ్చు. మరి అటువంటి పిఆర్టీయు సంస్థ ద్వారా మాండేటరీ పొందినటువంటి ఒక పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వంగా మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికల లోపల పోటీ చేస్తున్నారు. వారికి సహకరించాలని వారు కోరుకుంటున్నారు. ఇవన్నీ నిజమైతే వారు తప్పనిసరిగా సహకరిస్తారని ఆశిద్దాం. ప్రభుత్వ ఉపాధ్యాయులు వర్ధిల్లాలి.